వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. షేక్పేట్ డివిజన్లో నూతన రహదారి నిర్మాణం ప్రారంభించిన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. కర్నూలు జిల్లాలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా నాయకులు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇళ్ల పట్టాల కార్యక్రమం పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీలోకి భారీ చేరికలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ. ఇక డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంఆర్సీ ఆవరణలో జాట్కో మరియు యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై 29న హైదరాబాద్లో జరగనున్న మహాధర్నా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఉపాధ్యాయులను పట్టించుకోకుండా, బదిలీ కూడా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. చాలా నమ్మబలి మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉద్యోగులకు కడుపు నిండా జీతాలు, కడుపు నిండా పిఆర్సీ అని చాలా నమ్మబలికి తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాన్ని పట్టించుకోవడం మానివేసి ఆ ఉద్యోగులతో పని లేదన్నట్టుగా వ్యవహరించి ఎక్కడ కూడా ఉపాధ్యాయులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, కనీసం ఉపాధ్యాయులకు వారితో సమావేశానికి కూడా ఇంతవరకు డేట్ ఇవ్వలేదు. అలాగే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించింది కూడా లేదు. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క సమస్యలైనటువంటిది పిఆర్సీ కానీ, లేదంటే బదిలీలు కానీ, పదోన్నతులు కానీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అలాగే ఒకే గూటికి తెస్తామన్నటువంటి విద్యా వ్యవస్థను ఇంతవరకు చేయకపోవడం, ఇలాంటి సమస్యలపైన కూడా ప్రభుత్వం తొందరగా చర్చించి ఉపాధ్యాయ సమస్యలు మరియు విద్యారంగ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో 29 నాడు మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మహాధర్నాలో ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి ప్రభుత్వానికి ఉపాధ్యాయుల ఉద్యోగుల సత్తా ఏమిటో నిరూపించాల్సిగా మేము పిలుపునిస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో చిలుకోడు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను డోర్నకల్ సీఐ ఇస్లావత్ శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. యువకులు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తొలగి ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎంపీపీ బాలు నాయక్, మున్సిపల్ చైర్మన్ వీరన్న తదితరులు పాల్గొన్నారు. మూడు జిల్లాల క్రికెట్ ప్లేయర్స్ కి మరియు క్రికెట్ అభిమానులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది అంత సాదాసీదా విషయం కాదు. దీనికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం ఇది. కాబట్టి ఎవరైతే ఈ టోర్నమెంట్ నిర్వహణకి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్క స్పాన్సర్స్ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. దాదాపు ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ 20,000 అన్నారు, సెకండ్ ప్రైజ్ 10,000 అన్నారు. దాదాపు ఇది 50,000 నుంచి పై ఖర్చు అయ్యేది. కాబట్టి వాళ్ళకి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ఈ క్రీడల గురించి చెప్పాలంటే స్వతహాగా నేను కూడా క్రికెట్ అంటే నాకు బాగా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా 10th స్థాయి నుంచి బాగా క్రికెట్ ఆడేటోని. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఆడలేకపోతున్నాను. బట్ ఎక్కడైతే అవకాశం వస్తుందో అక్కడ ఖచ్చితంగా క్రికెట్ కానీ, షటిల్ కానీ అన్ని రకాల ఆటలు ఆడటానికి నేను ముందుస్తూ ఉంటాను.
క్రీడల గురించి చెప్పాలంటే ఒకటే విషయం, క్రీడలు అనేది దీని ఒక ఆట లాగా చూడకుండా ఇది ఒక భవిష్యత్తు లాగా కూడా మనం చూసుకోవాలి. ఎవరైతే క్రీడాకారుడు ఈ యొక్క ఏ గేమ్లో అయినా, ఒక క్రికెట్లోనే కాదు ప్రతి గేమ్లో కూడా ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, వాడు ప్రెజర్స్ ఉంటాయి. ఈ ప్రెజర్స్ ని తట్టుకున్నట్లయితే వాడు భవిష్యత్తులో కూడా అన్ని రకాల ప్రెజర్ని తట్టుకొని తన యొక్క జీవితాన్ని సక్సెస్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ప్రెజర్ ని భరించాలి. ఈ ప్రెజర్స్ భరిస్తేనే ఇటీవల మనం చూస్తూ ఉంటాం సూసైడ్స్, యువతలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చిన్న ప్రెజర్స్ కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చదువులో రాణించలేకపోవడం కావచ్చు, ఉద్యోగాలు రాకపోవడం కావచ్చు, ఈ యొక్క ప్రెజర్ ని తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయినట్లయితే ఎటువంటి ప్రెజర్ అయినా ఒక క్రీడాకారుడు తట్టుకుంటున్నాడు. ఆ ప్రెజర్ ని వాడు తన యొక్క భవిష్యత్తులో తట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు క్రీడలో రాణించాలి. క్రీడ అనేది జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి. క్రీడే మొత్తం కాకూడదు లైఫ్ అనేది. మీరు విద్యలో రాణించాలి, విద్యతో పాటే ఇది క్రీడ అనేది కావాలా. దీనికోసం లైఫ్ మొత్తం త్యాగం చేసి మళ్ళీ విద్యని దూరం పెట్టుకోకూడదు. తల్లిదండ్రులకు మళ్ళీ భారం కూడా కాకూడదు. ఏదైతే మీకు టైం దొరికిందో ఆ టైంలోనే క్రికెట్ కానీ వేరే ఏ గేమ్స్ అయినా వాటి మీద దృష్టి సారించాలా. దాంట్లో ఎంజాయ్ చేయాలా, గేమ్ అనేది ఎంజాయ్ చేయాలా. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో చిన్న నిర్ణయాలు ఇచ్చే టైంలో ఎంపైర్లు కావచ్చు, ఆర్గనైజేషన్ కమిటీ కావచ్చు, ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి తప్ప కానీ ఆ నిర్ణయాలు తప్పు పట్టడం కానీ లేకపోతే ఇంకా ఎటువంటి గొడవలు పెట్టుకోవడం కానీ దయచేసి చేసుకోవద్దు. మీరు చేసే గొడవలలో ఈ యొక్క గ్రామానికి కానీ ఆర్గనైజేషన్ కమిటీకి కానీ మరి చెడు పేరు రాకూడదని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి క్రీడాకారులకి అయితే సక్సెస్ చెప్తున్నాను. అందరూ విజయం కోసం పోరాటం చేయండి. ఓటమి కూడా మీరు అదే సేమ్ టైం అట్లా ఆస్వాదించాలా. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పర్వతాపూర్లో గల బ్రహ్మతంత్ర స్వతంత్ర పరకాల మఠం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయమే మూల విరాట్లకు అభిషేకం చేసి అలంకారం చేశారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం రాపల్లికోట గ్రామంలోని ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలను పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహదేవ్పూర్ మండలం ఎంపీపీ రాణి భాయ్ రామారావు, జెడ్పీటీసీ గూడాల అరుణ, శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కాటవేని రాజక్క, సమ్మయ్య, సీనియర్ విలేకర్ కాట్రేవుల లచ్చన్న పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు యేసుక్రీస్తు జన్మదిన వృత్తాంతాన్ని తెలియపరుస్తూ యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి జన్మించాడని తెలిపారు. ఎంతో ప్రేమించి ఈ ప్రియ బిడ్డల పట్ల ప్రభా నీవే పరలోకం మొదలుపెట్టి భూలోకానికి వచ్చి ఈ రోజు ప్రభా జన్మించినటువంటి సందర్భంలో కూడా ప్రభా మేమందరం కూడుకున్నటువంటి ఈ సమయంలో ఈ స్థలంలోనికి ప్రభా పెద్దలందరినీ కూడా సమకూర్చినందుకొరకై వచ్చి నడిపించినందుకొరకై వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించండి. వారి మధ్యలో కూడా కేక్ ఇచ్చినందుకు, కేకు మన మధ్యలో ఉన్నందుకు, కేకు కటింగులు కూడా పాల్పొందడానికి వారికి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి మీరే తోడుగా ఉండి కృపలో నడిపిస్తామని, కార్యక్రమంలో మీరు నడిపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వెళ్ళిపోతున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కేకు కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇవాళటి క్రిస్టమస్ పండుగ సందర్భంగా యేసు బంధువులందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ పండగ ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఇది. అదే చాలా ప్రత్యేకత. ఎందుకంటే ప్రాంతాల వారీగా, కులాల వారీగా పండుగలు జరుపుకుంటారు. కానీ క్రిస్టమస్ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇవాళ ఎంతో సుదినం. యేసుప్రభు గారి జన్మదినం సందర్భంగా నేను మన రాపల్లికోట చర్చికి వచ్చి ఇక్కడ ఈ గ్రామ యేసు సోదరులందరితోటి కలిసి కేక్ కటింగ్లో పాల్గొనడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే మా మండలంలో, మా గ్రామంలో ఉన్న చర్చిలన్నిటికీ కూడా నా సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పి ఈనాటి ఈ పండుగ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రాపల్లికోట పాస్టర్లందరికీ ధన్యవాదాలు, పండుగ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్లో 1,55,00,000 నిధులతో నూతన రహదారి మరియు ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జయించు తరఫున వారికి ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సన్మానం చేస్తారు. అందరూ కర్తాల భవనంలో మాట్లాడి కోసం తదుపరి వివేకానంద నగర్ ప్రెసిడెంట్ గారు, గణేష్ రెడ్డి. ఇప్పుడు మన అందరి తరఫున డాక్టర్ హబీబ్ డివిజన్లోనే మరి ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న ఈ స్టామ్ వాటర్ దాదాపు 1 కోటి నెలతో ఇనాగరేషన్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా ప్రసాద్ గారికి, శంకర్ గారికి, గౌరీ శంకర్ గారికి, వేణు గారికి, నిజాం గారికి, చేసి టీఆర్ఎస్ పోటీ చేసిన సత్యనారాయణ యాదవ్ గారికి, డాక్టర్ కుల్దీప్ గారికి, మహిళా అధ్యక్షురాలు నాగపార్వతి గారికి, హకీం గారికి, రమేష్ రెడ్డి గారికి, సదానందం గారికి, అందరూ కూడా వచ్చి అన్ని పార్టీలు కూడా వచ్చి నేను చేస్తామని చెప్పి అబద్ధాలు వెళ్తాం తప్పితే అక్కడ జనరల్గా చేసింది ఒక టీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారి దగ్గర కూడా వెళ్ళి ఆ రోజు మాట్లాడి ఇమీడియట్ శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించిన తర్వాత ఇంత పెద్ద కార్యక్రమం మరి ఎలక్షన్ ముందు
హడావుడిగా చేయడం జరిగింది. అట్లా కాకుండా ఇక్కడ కాలనీస్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న వివేకానంద కానీ, నార్తీ నగర్ కానీ, వినోద నగర్, సమతా కాలనీ, ఆదిత్య నగర్, ఇవన్నీ కూడా అనేక కాలనీలు ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే వర్షం రాగానే మునిగిపోయేది. నాకు వెనకాల నుంచి ఫోన్లు చేస్తుండే పాపం రెడ్డి గారు. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాధిత కుటుంబాలకు 50,000 రూపాయలను చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సహాయంగా అందజేశారు. వికారాబాద్ జిల్లా మోమినిపేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన మృతదేహాలకు మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మోత్కు ఆనంద్, కాలే యాదయ్యలతో కలిసి నివాళులర్పించారు. లాక్డౌన్ వచ్చినప్పుడు మనీ ఆపరేషన్ ఎనీ టైం అడ్డ మీద పని చేసే వాళ్ళు ఎనీ టైం అంటే మొన్న వీళ్ళ అత్త చనిపోయింది మేడం. అందుకని వాళ్ళ పిల్లలు పోయి పరిస్థితి అన్నట్టు అత్త వాళ్ళకు బంధువులు పోనేవారు. ఇంకా లేదు మా తమ్ముడే ఇబ్రాహీంపట్నం అండి. ఇబ్రాహీంపట్నంలో చదువుతుండే. ఇప్పుడు 8th క్లాస్ కంప్లీట్ అయింది. లాక్డౌన్ వల్ల ఇంటికి వచ్చారు మేడం. లాక్డౌన్ లేకుండా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. పాప ఏమో ఇక్కడ మన కొత్తగడిలో చదువుతుంది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో గల సిపిఐ కార్యాలయం నందు పార్టీ ఆవిర్భవించి 95 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిఐ జెండాను జిల్లా నాయకులు ఆవిష్కరించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ నంద్యాల చిన్న చెరువు లోతట్టు భూమిని కొంతమంది పెద్ద మనుషులు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జా అయిన భూమిని కాపాడాలని డిప్యూటీ ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ ఎంఆర్ఓ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే భూమిని కబ్జా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేసి 5,000కు అమ్మడం జరిగింది. మేము గత 5 సంవత్సరాల నుండి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది. ఆ వైపు ఎటువంటి స్పందన లేదు. ఆ గాంధీ పైన ఎందుకు చర్యలు తీసుకుపోవడం, బిల్లాపురం గ్రామ అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లోతట్టు భూముల్లో వేసుకోలేదు అంటున్నారు. కానీ వారికి గాంధీ అనే వ్యక్తిని ఎలా అమ్ముకోవడానికి పట్టా ఇస్తారు? కావున ఇప్పటికైనా ఈ సమస్య సమగ్ర విచారణ జరిపి రానున్న కాలంలో త్రాగునీరు, సాగునీరు ఉపయోగపడేలా ఉండాలని కోరుతున్నాము. అలాగే చాపురేవల గ్రామంలో 25 మందికి సెంటు మాత్రమే ఇచ్చినారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పండగ చేస్తున్నాడు. అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. సిపిఎం పార్టీగా మేము కోరేది ఒకటే కోరుతున్నాం. అయ్యా నువ్వు చేసే మంచిని స్వాగతిస్తూ ఈ నంద్యాల మండలంలో చుట్టూ ఈ రోజు నంద్యాలను జిల్లా కాబోతుంది కాబట్టి, ఈ జిల్లా అవుతుంది కాబట్టి ఈ రోజు కొంతమంది వ్యక్తులు ఎక్కడెక్కడైనా ఒక డేగ కన్నేసి ఈ రోజు భూములను అన్యాయగాతరంగా ఈ రోజు బినామీ పేర్లతో పట్టాలు ఉండిచి చేస్తున్నారు. కాబట్టి కొల్లపూరి గాంధీ పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాట్లాడినారు, ఫోన్లో మాట్లాడినాడు. మేము 15 రోజులు ఆ సమస్య పరిష్కారం చేయాలని అడుగుతున్నాము. మేము కోరేది 10 రోజులు కాదు, నెల రోజులు కావాలని అడుగుతున్నాము. మేము నెల రోజులు టైం ఇస్తున్నాము. నెల రోజుల లోపల అతని పైన చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీగా ఇక్కడే వంట మార్పు చేసుకుని ఇక్కడే కూర్చొని ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూర్చుంటామని తెలియజేసుకుంటూ, అర్హులైన పేదవాళ్ళకందరికీ సక్రమంగా రాజకీయాలకు ఖచ్చితంగా ప్రతి పేదవాడు ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో పెట్టుకునే వానికి జగన్మోహన్ రెడ్డి 90 రోజులలో మీ ఇంటికి పట్టా తీసుకొచ్చి ఇస్తా అంటున్నాడు. మేము ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన చెప్పిన మాట అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఆ పని చేయాలని చెప్పి కోరుతూ ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ గారికి, మేడం గారికి సిపిఎం పార్టీ మండల నాయకులు హుస్సేన్ వలి రత్నమయ్య ఎవరైనా చదివి వినిపిస్తాం. పారలు తీసి రోడ్లు వేసి 5,000కు అమ్మడం జరిగింది. మేము అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న ఇంటి పట్టాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి డప్పు వాయిద్యాలతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
అనంతరం ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 2119 మంది నిరుపేద మహిళలకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు ఇల్లు ఉండాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని, అందుకే పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు, ఇంటి నిర్మాణాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే పాల్గొన్నారు. చేయండి నిశాంత్ రెడ్డి గారిని కూడా వేదికగా ఆహ్వానిస్తామా? అదేవిధంగా కూడా వేదిక మీదకి రావాలి. మనం పట్టాలు కూడా మహిళా మరుగులు వస్తున్నాము. అలాగే మన వైసీపీ నాయకులు రామలక్ష్మణ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరియు వచ్చిన తర్వాత తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దాదాపుగా 600 అబద్ధ హామీలు చెప్పి ప్రతి అక్కను మోసం చేశారు, ప్రతి చెల్లెమ్మను మోసం చేశారు, ప్రతి రైతులు మోసం చేశారు, విద్యార్థులు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టా కావాలంటే వాళ్ళ చుట్టూ తిరిగి 10 జతలు చెప్పులు అడిగిపోయినాయి కానీ ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మలు ఎవరుగా. ఇది వాస్తవాలు మీరే చెప్పండి. ఈరోజు మన పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు వారు పుణ్యంలో చేసుకొని చెప్పమని చెప్పండి. ఈరోజు ఇందాక కొంతమంది పార్టీ పెద్దలు నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళు, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ నా సొంత పెద్ద అడుగుదలలో నడుస్తూ ప్రతి అక్కకు చెల్లెమ్మకు సాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో తీసుకునేటువంటి నిర్ణయం ఈరోజు యథార్థ రూపం దాలుస్తామని. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 95వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ఎన్ రెడ్డి నిర్మల్ బస్టాండ్ ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఏర్పాటు చేయబడిన భారత కమ్యూనిస్టు పార్టీ భారత స్వతంత్ర పోరాటంలో ముందు భాగాన నిలిచిందన్నారు. బడుగు వర్గాల సంక్షేమం, కార్మికుల హక్కులకై నిరంతర పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు చేస్తున్న సిపిఐ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, ఉపాలి, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. 25లో డిసెంబర్ 26న కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుండి భారతదేశంకు స్వాతంత్రం తీసుకురావడానికి, అదేవిధంగా దేశంలో సోషలిజం స్థాపన, సమసమాజ నిర్మాణం, అందరికీ హక్కులు, కార్మికులకు వారికి చట్టాలు, ఈ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ తన ముఖ్యమైనటువంటి ఉద్దేశాలతోటి భారతదేశంలో స్థాపించబడ్డది. ఆ రోజు నుండి స్వాతంత్ర పోరాటంలో అనేక మంది జైలుకు వెళ్ళడం జరిగింది, అనేక కుట్ర కేసులను ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా దేశంలో పలు ప్రాంతాలలో స్వాతంత్ర పోరాటాలు చేయడం జరిగింది. బెంగాల్ కానీ, తెలంగాణ కానీ,
కేరళ కానీ ఇక్కడ ఏదైతే సంస్థానాలు ఉండనో ఆ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేయడానికి అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ రోజు నుండి భారతదేశంలో భూ సంస్కరణలు, అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ, ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో, అసెంబ్లీలో అనేక పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కార్మిక వర్గానికి 45 చట్టాలు తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఫెడరల్ వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. మన రాజ్యాంగానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఈ విధమైన పరిస్థితులలో మన భారతదేశం కొట్టుమిట్టాడుతుంది. రోజుకొక ప్రాబ్లం. ఒకరోజు సిఏ అంటాడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాడు, ఒకరోజు 55 కోట్ల మంది కార్మికుల చట్టాలను రద్దు చేస్తాడు. ఈరోజు వ్యవసాయ చట్టాలు, నల్ల చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చి రైతులకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాకుండా, అదేవిధంగా రైతులకు వ్యవసాయం కూడా ఒక సమస్యగా మారి ఈ 3 చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. దీని కొరకు కూడా ఈరోజు గ్రేటర్ వరంగల్ నగరంలోని హన్మకొండలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వరంగల్ అర్బన్ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో యువకులు బీజేపీలో చేరారు. రావు పద్మ ప్రతి ఒక్కరికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావు పద్మ 2021వ సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తర్వాత రావు పద్మ మాట్లాడుతూ బీజేపీ అంటే ప్రజల పార్టీ అని, ప్రజలకు సేవ చేసే పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డే మానుకోట తిరుపతి, ములుగురి ఆనందం బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా ఈరోజు ఏదైతే 1వ డివిజన్ నుంచి, అదేవిధంగా 57వ డివిజన్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఏంది? భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల కష్టాల గురించి పనిచేసే పార్టీ. ఇలా నరేంద్ర మోడీ గారు కూడా ఇలా ప్రజల కోసం 18 గంటల పాటు కష్టపడి దేశం కోసం పనిచేసే మనిషి. అదేవిధంగా ప్రజల కోసం, ప్రజలకు ఇండ్లు ఉండాలి, వైద్యం ఉండాలి, విద్య ఉండాలని నిరంతరం కష్టపడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఇలా మనం తెలంగాణ సాధించి ఇలా ఒక కల్వకుంట్ల కుటుంబం చేతిలో పెడితే ఇలా కేవలం కుటుంబం వరకే పరిమితమై ఇలా రోజుకు 18 గంటల పాటు ఫామ్ హౌస్లో పడుకుంటా ఉన్నారు. ఇలా కాబట్టి అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే, నరేంద్ర మోడీ గారి ద్వారానే అభివృద్ధి అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. అరే మనం ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు ఇక్కడి నుంచి ఎంపీగా అవకాశం ఇవ్వకపోయినా నరేంద్ర మోడీ గారు వరంగల్ ప్రాంతం అభివృద్ధి కావాలని ఎన్నో స్కీమ్స్ ఇచ్చినా ఇక్కడున్న ప్రభుత్వం పక్కకి పెడుతున్నది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి కాకుండా ఇలా కేవలం ఒక మాఫియా నగరంగా మార్చి ఇలా ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, ఇలా భారతీయ జనతా పార్టీ ద్వారానే అభివృద్ధి అవుతుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఖచ్చితంగా బీజేపీ గెలిచినప్పుడే అక్కడి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్లకి లేదని అనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు, ఇవాళ మేయర్ స్థానం బీజేపీకి అవకాశం కల్పించాలి, ఇక్కడ ఎమ్మెల్సీ బీజేపీని గెలిపించాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఖచ్చితంగా అందరం కలిసి పనిచేసి మేము గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. షేక్పేట్ డివిజన్ లో నూతన రహదారి నిర్మాణం ప్రారంభించిన జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. కర్నూలు జిల్లాలో సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా నాయకులు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఇళ్ల పట్టాల కార్యక్రమం పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీలోకి భారీ చేరికలు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ.
ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.